హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏది మరి బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 29 దగ్గర మనం ఉన్నాం. అంటే సండే ఈజ్ కాల్డ్ ఫండే. ఓకే, కాకపోతే మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం సోనియా కొంచెం బాధపడినట్టు చూపించారు. దేనికి అంటే అదే నామినేషన్స్ అప్పుడు సోనియా యష్మికి జరిగిన గొడవ గురించి సోనియా కొంచెం బాగా ఫీల్ అయిందని, అదే విషయం మీద నాగార్జున గారు ఏంటమ్మా చెప్పు నీ ప్రాబ్లం అని అడిగితే ఆవిడ చెప్పిందనమాట. ఇలా అది కొంచెం నేను బాగా ఇదయ్యాను సార్ అని చెప్పి అంది. అప్పుడు యష్మి కూడా తన తన వర్షం తను చెప్పుకుంది. సో నాగార్జున గారు ఇక్కడతో ఈ విషయాన్ని వదిలేసేయండి అన్న మాట్లాడారు. అక్కడితో సోనియా కూడా తన ప్రాబ్లంని మర్చిపోయింది. కొంత బాధపడింది కానీ తర్వాత ఓకే అని చెప్పి అక్కడితో కూల్ అయిపోయింది. తర్వాత మనకి యాజ్ యూజువల్ నాగార్జున గారు మనకి ఎంటర్టైన్మెంట్ టాస్క్ స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఆయన డ్యాన్స్ ప్రోగ్రామ్, ఆయన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తర్వాత మనకి స్టార్ట్ అవుద్ది. మన టీవీ అని ఆయన చూపిస్తారు కదా, అప్పుడు సోనియా బాధపడడం గురించి చూపించాక ఆయన కూల్ చేశారు. ఓకే, తర్వాత మనకి ఎంటర్టైన్మెంట్ టాస్క్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎంటర్టైన్మెంట్ టాస్క్ అంటే అది జస్ట్ ఎలా ఉందంటే హీరో హీరోయిన్కి సంబంధించిన సాంగ్ ఒకటి ప్లే అవుద్ది. అంటే మ్యూజిక్ ప్లే అవుద్ది. మ్యూజిక్ని బట్టి ఆ సాంగ్ ఏంటి, ఆ సాంగ్లో అంటే ఆ సాంగ్ని బట్టి ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ పేర్లు ఏంటని బొమ్మలు ఉంటాయి అక్కడ. అది వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. అవి తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనమాట. అలా కాంతారా టీంకి శక్తి టీంకి మధ్యలో చిన్న కాంపిటీషను. అయితే ఈ టాస్క్ పూర్తయ్యాక విన్ అయ్యింది ఎవరంటే కాంతారా టీం విన్ అయ్యింది. సో మొత్తానికి ప్రైజ్ మనీ, ఓకే, ఈ టాస్క్ ఫినిష్ అయ్యాక ప్రైజ్ మనీ 40,000 ఈ ప్రైజ్ మనీ గెలిచారని చెప్పి ఈ టాస్క్ ద్వారా అని చెప్పి నాగార్జున గారు చెప్పి, ఆల్రెడీ మనకి ఇప్పుడు వరకు మీరు గెలుచుకున్న ప్రైజ్ మనీ 11,60,000 అని చెప్పారు. సో దాంతోపాటు ఈ వారం అంటే ఇప్పటి వరకు జరిగిన వారాలన్నీ కలిపి, అంటే ఇప్పుడు దాకా వచ్చిన పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ఇంకో 3 lakhs యాడ్ చేసి మొత్తం ఓవరాల్గా 14,60,000 అని చెప్పారు. ప్లస్ ఇప్పుడు 40,000 ఇప్పుడు ఈ టాస్క్ ఎంటర్టైన్మెంట్ టాస్క్లో గెలిచారు కదా, ఆ 40,000 కలిపి 15 lakhs అనమాట. ఓవరాల్గా 15 lakhs అనేది ప్రైజ్ మనీ ఇప్పటి వరకు గెలుచుకున్నారు ఉన్న హౌస్ మేట్స్. అది నాగార్జున గారు చెప్పారనమాట. ఓకే, తర్వాత మనకి నెక్స్ట్ టాస్క్ వచ్చి నీకే అంకితం అనే ఒక టాస్క్ స్టార్ట్ అయిందనమాట. ఆ టాస్క్ మెయిన్ ఏంటంటే మెయిన్ ఒక బౌల్ ఉంటుంది. గాజు గ్లాస్ లాగా, అదే గాజులాగా ఉండే ఒక బౌల్ ఉంటుంది. ఆ బౌల్లో చిట్టీలు ఉంటాయి. ఒక్కొక్క చిట్టి ఒక్కొక్క హౌస్ మేట్ తీయాలి. తీసి ఇంకొక హౌస్ మేట్కి అంకితం చేయాలన్నమాట. ఓకే, అయితే అంకితం చేస్తూనే ఎలా అంకితం చేయాలి, ఒక చిన్న పెద్ద హ్యాండ్ లాంటిది ఒకటి ఇచ్చారనమాట. ఆ హ్యాండ్తో వాళ్ళని ఇలా టచ్ చేసి, లేదా అంటే చెంప మీద కొట్టాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు నాగార్జున గారు. కానీ అది పెద్ద పెద్ద హస్తం కదా, అంటే పెద్ద హ్యాండ్ కదా, ఊరికే చేత్తో ఇలా టచ్ చేసి, అంటే బాడీ మీద ఊరికే అంటే షోల్డర్ మీద ఇలా టచ్ చేసి వాళ్ళకి అది అంకితం చేసేవారు అనమాట. అలా ఈ టాస్క్ స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్కరు ఒక్కొక్క చిట్టి తీశారు. అయితే ఫస్ట్ చిట్టి ప్రేరణ తీసింది. ప్రేరణ సోనియాకి ఇచ్చిందనమాట. అంటే ఏంటిది అదే ఫస్ట్ చిట్టి తీసింది ప్రేరణ. ఏంటంటే ఏది యూజ్లెస్ ఎయిమ్లెస్ ఏదో వచ్చింది, దాన్ని ఇచ్చిందనమాట. కాదు కాదు కాదు, ఎవరు టాక్సిక్ ఎవరు ఈ హౌస్లో అంటే ఫస్ట్ ప్రేరణ సోనియా పేరే చెప్పి సోనియాని హ్యాండ్తో ఇలా షోల్డర్ మీద ఇలా తన్ని ఆవిడ ఏం చెప్పిందంటే, తన గేమ్ వల్ల ఎదుటోడి గేమ్ కూడా ఫెయిల్ అవుతుంది, అంటే ఆడలేకపోతున్నారు, తను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఎదుటోడి గేమ్ స్పాయిల్ అయిపోతుంది పూర్తిగా, హౌస్ కూడా కొంతవరకు డిస్టర్బ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. సో మనకి అక్కడతో మనకి ఏంటంటే ప్రేరణ ఆ విషయం చెప్పి ఇక కూర్చుంది. ఆ తర్వాత మనకి హౌస్లో నెగిటివ్ ఎవరు అని ఆదిత్య గారు వచ్చి చుట్టి తీసినప్పుడు హౌస్లో నెగిటివ్ ఎవరని వచ్చింది. అప్పుడు మణికంఠ అని చెప్పి సేమ్ చేత్తో ఇలా అని ఆ మణికంఠ గురించి ఉద్దేశించి ఏం చెప్తారంటే, ఫస్ట్ హైప్ అవుతాడు లేదా లో అవుతాడు, ఒక పర్టికులర్ పాయింట్లో ఉండడు అని చెప్పి ఆదిత్య గారు మణికంఠ అని చెప్తారనమాట. ఆ తర్వాత నబీల్ వచ్చి చిట్టి తీస్తాడు. దాంట్లో సేఫ్ ప్లేయర్ ఎవరు అని చిట్టి వస్తుంది. అది నిఖిల్కి అంకితం చేస్తాడు నబీల్. ఏంటంటే క్లాన్స్ గురించి సేమ్ నిన్న ప్రేరణ చెప్పిన పాయింట్ని సేమ్ నబీల్ కూడా అదే చెప్తాడు. అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి సంబంధించి
సర్వైవల్ ఛాలెంజెస్లో హౌస్ వర్సెస్ ప్లాన్స్ అయితే తర్వాత దాన్ని ప్లాన్స్ వర్సెస్ ప్లాన్ చేశాడని చెప్పి అదే పాయింట్ మాట్లాడతాడు. ఆ తర్వాత పృథ్వీ వచ్చి చిట్టి తీస్తాడు. మల్టీ అదేంటి మల్టీప్లేటర్ సారీ మ్యానిపులేటర్ అనే పాయింట్ వచ్చింది చిట్టీలో. దాన్ని సేమ్ మణికంఠకే ఇస్తాడు. మణికంఠ దొరికేశాడు అందరికి, అంతే. తేరగా దొరికాడో లేకపోతే అది పర్టికులర్గా వాళ్ళు అనుకుని చేస్తున్నారో అదే వాళ్ళు అనుకుని వేస్తున్నారో తెలియదు. ఇక్కడ ఆయన భజన ఏం చేయట్లేదు, కానీ కొంతవరకు మణికంఠని అయితే వేస్తున్నారు గట్టిగా హౌస్ మేట్స్. మేబీ ఇది మణికంఠకి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అంటే అది రాను రాను వచ్చే ఎపిసోడ్స్లో మనకే అర్థం అవుద్ది. ఓకే, మ్యానిపులేటర్ అని చెప్పి మణికంఠ అని అంటాడు పృథ్వీ. దేనికి అంటే నిన్న చూపించిన వీడియోస్ ప్లస్ తను ఆడిన గేమ్ పెర్ఫార్మెన్స్ అవన్నీ అనలైజ్ చేసుకొని చెప్పానని పృథ్వీ అంటాడు. ఆ తర్వాత మనకి ఎవరు యష్మి వచ్చి చిట్టి తీసిద్ది. అటెన్షన్ శేఖర్ అనే ఒక చిట్టి వచ్చింది. అది ఎవరు కాదు పృథ్వీ అని చెప్పి యష్మి కొంచెం కామెడీగా చెప్పుద్ది. తర్వాత నిఖిల్ వచ్చి చిట్టి తీస్తాడు. ఎయిమ్లెస్ అని చెప్పి చిట్టి వచ్చింది. ఆ చిట్టి ఎవరికి అంకితం చేస్తున్నావు అంటే మణికంఠకి అంకితం చేస్తాడు. దేనికి అంటే తను ఏం ఆడుతున్నాడో అర్థం కాదు, తను ఎటు వెళ్తున్నాడో అర్థం కాదు, క్లియర్ ఆఫ్ థాట్ ఉండదు, ఏదో ఆడుతున్నాను అన్న పాయింట్ ఆఫ్ ఆడతాడు. ఏం ఉందంటాడు కానీ ఏం లేకుండా ఆడతాడు అని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు నిఖిల్. తర్వాత మణికంఠ వచ్చి చిట్టి తీస్తాడు. బయాస్డ్ అని చిట్టి వచ్చింది. అప్పుడు నిఖిల్కి ఇస్తాడు అనమాట మణికంఠ. రివెంజ్ తీర్చుకున్నాడా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం అనిపించింది. ఎందుకంటే మణికంఠ బయాస్డ్ అనే పాయింట్ నిఖిల్కి ఇవ్వడం అనేది నాగార్జున గారు కూడా ఇది కరెక్టే అన్నారు, అర్థం చేసుకోలేదు. అంటే నిఖిల్ గేమ్ ఎంత స్పాయిల్ అయిందో, నిఖిల్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆడియన్స్కి అర్థమైంది, నాగార్జున గారికి అర్థమైంది, హౌస్ మేట్స్కి అర్థమైంది, మణికంఠకి అర్థమైంది, అందరికీ అర్థమైంది. తర్వాత సోనియా వచ్చి చిట్టి తీసింది. సెల్ఫిష్ అనే చిట్టి వచ్చింది అనమాట. ఆ చిట్టిని విష్ణుప్రియకి అంకితం చేసింది. ఏంటంటే ఏదైనా సరే అనాలనుకుంటే అనేస్తుంది, ఏమాత్రం ఆలోచించదు. ఆట ఆడాలనుకుంటే తన ఆటని తను ఆడుకుంటుంది, వేరేవాడు ఆట గురించి అస్సలు పట్టించుకోదు, అంత సెల్ఫిష్ ఇవిడా అని చెప్పి సోనియా విష్ణుప్రియ గురించి చెప్పుద్ది. తర్వాత ఎక్కడితో మనకి నీకే అంకితం అనే టాస్క్ అంటే నైనిక కూడా వచ్చింది. నైనిక వచ్చి ఇంకో చిట్టి తీసిద్ది. ఆవిడకి ఏంటంటే హౌస్లో ఎవరు అంటే సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఏదో ఉంటుంది, ఆ టాస్క్ సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఎవరో ఏదో ఉంటుంది, గేమ్ ప్లే సరిగ్గా ఉంటుందని. అది ఎవరికి ఇచ్చిద్ది అంటే విష్ణుప్రియకి అనుకుంటా ఇచ్చిద్ది. అలా ఇంకా మనకి అక్కడతో ఈ నీకే అంకితం అనే టాస్క్ పూర్తయిపోద్ది. తర్వాత మనకి నెక్స్ట్ ఇక మనకు డైరెక్ట్గా ఇక ఎవరు సేఫ్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి నాగార్జున గారు డైరెక్ట్గా ఆ విషయానికి వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఎవరు ఆల్రెడీ మనకు తెలుసు ఎలిమినేట్ అయింది ఎవరో, సోనియా, ఇంకా చెప్పక్కర్లేదు. నిన్నటి వీడియోలోనే మనం చెప్పేసుకున్నాం. ఓకే, అయితే సోనియా ఎలిమినేట్ అయ్యి వచ్చింది కదా నాగార్జున గారి పక్కకు వచ్చి ఆవిడ ఏవి చూపించారు. ఆవిడ ఏవి చూసింది, ఆవిడ ఏవి చూశాక ఆవిడకి చిన్న టాస్క్ ఒకటి ఇచ్చారనమాట. ఏంటి ఆ టాస్క్ అంటే అదే తాళి ఉంది కదా, మహాతాళి, ఆ తాళి బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎవరికి ఏ ఐటమ్ ఇస్తావు అంటే ఫుడ్ ఐటమ్ ఎవరికి ఏది ఇస్తావు అంటే పులిహార వచ్చి విష్ణుప్రియకి ఇచ్చింది. అంటే విష్ణుప్రియ ఏంటంటే తనకు నచ్చితే ఎంత పులిహార అయినా వేసిద్ది, తనకు నచ్చకపోతే ఇంక అసలు ఆ పులిహార కాదు కదా, కనీసం మొహాన్ని కూడా చూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుద్ది సోనియా. నెక్స్ట్ కాకరకాయ వచ్చి సీతకి ఇచ్చిద్ది. అంటే ఎంత చేదుగా ఉంటుందో తన గేమ్ ప్లే అలా ఉంటుంది అని చెప్పి కాకరకాయ ఇచ్చిద్ది సీతకి. తర్వాత ప్రేరణకి ఆవకాయ ఇచ్చిద్ది. కలుపుకుంటే అందరినీ కలుపుకుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడిద్ది ప్రేరణ గురించి సోనియా. తర్వాత అప్పడం వచ్చి నైనిక అంటది. అంటే ఏంటంటే ముట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ అదే ముట్టుకున్న వెంటనే అది చితికిపోద్ది అన్న విషయంలో మాట్లాడిద్ది, అంటే జస్ట్ టీర్ అవుద్ది అని. అంటే ఏంటంటే నైనికాని తన గేమ్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది అనమాట సోనియా. అలాగే నబీల్కి రొట్టె చపాతీ అది ఇచ్చిద్ది, రొట్టె ఇచ్చిద్ది. ఏంటంటే నబీల్ పైకి బాగా
గేమ్ ఆడుతున్నట్టు స్ట్రెంత్గా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ లోపల చాలా సాఫ్ట్ అని చెప్పి అంటది. అలా అనమాట. అక్కడతో మనకి ఆ, ఆ, అక్కడతో మనకి ఏంటంటే ఈ సోనియాని ఎలిమినేట్ అయిపోయి పంపించేశారు నాగార్జున గారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చిన్న హింట్ ఇచ్చారనమాట. ఈ వీక్ అంటే ఇప్పుడు ఈ వీక్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయిపోద్దిగా, అంటే రేపు నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి కదా. రేపు నామినేషన్స్ అదే రేపు వీక్ స్టార్ట్ అవ్వగానే రేపు వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అని చెప్పి ఒక హింట్ ఇచ్చారనమాట. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పకుండా ఉంది, నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. మేబీ అది నామినేషన్స్ అయ్యాకే ఉండొచ్చు, అంటే నామినేషన్స్ అయ్యాకే రావచ్చు. ఎవరు వస్తారనేది మనం చెప్పలేము. ఓకే, అది ఒకవేళ తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ వచ్చి రేపు వచ్చిన ప్రోమో, అంటే రేపు నామినేషన్కి సంబంధించిన ప్రోమో ఒకటి వేశారనమాట. దాంట్లో వచ్చి మణికంఠ నైనికాని నామినేట్ చేస్తున్నాడు. ఏ పాయింట్లో అంటే, నువ్వు నాకు ఎక్కువ గేమ్లో కంటే కూడా బెడ్రూమ్లో కౌర్లు చెప్పుతున్నప్పుడే ఎక్కువ కనిపించావు అన్న పాయింట్ ఎప్పుడో చెప్పాడు. మేబీ అది మరి నైనిక ఆవిడ ఏముందంటే, నీకు అలా అనిపించి ఉండొచ్చు, నేనైతే నా గేమ్ 100% ఆడాను అని చెప్పి ఆవిడ ఆ ప్రోమోలో చెప్పిందనమాట. నెక్స్ట్ సీత వచ్చి మణికంఠ నామినేట్ చేసింది. అదే నీ గేమ్ నాకు కనపడలేదు, అందుకే నువ్వు జైలుకి వెళ్ళావు అన్న పాయింట్ ఆఫ్ లో మాట్లాడింది అనమాట. అది ప్రోమోలో చూపించారు, జస్ట్ ఒక చిన్న అజంప్షన్ చేసాం. ఆ తర్వాత మణికంఠ యష్మి నామినేట్ చేసేటట్టు చూపించారు ప్రోమోలో. యష్మిని ఎందుకు చేశాడు అంటే తెలిసిందేగా, అదే అప్పుడు హౌస్లో పృథ్వీను యష్మి కూర్చొని ఏదో మాట్లాడి ఎటకారంగా, అదే కొంచెం ఏమంటారు ఎగతాళిగా మాట్లాడుకున్నారని, నాగార్జున గారు స్టాండ్ తీసుకోవాల్సిన చోట నువ్వు ఎందుకు తీసుకోలేదని క్లాస్ స్పీకర్ కదా ఆ వీడియో చూపించి, ఆ వీడియో పర్టికులర్గా తీసుకొని యష్మిని నామినేట్ చేసినట్టు అనిపించింది. ఓకే, రేపు ప్రోమో అయితే ఇదే చూపించారు నామినేషన్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. వీలైతే ఒక లైక్, ఒక కామెంటు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, అలాగే నా ఛానల్ ఇంకా ఎంకరేజ్ చేస్తారని, ఇంకా వీడియో బాగా చెప్పడానికి ట్రై చేస్తానని ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆదాబ్, టేక్ కేర్, గుడ్ బాయ్.